అష్టమి నాడు అమ్మవారి పటాన్ని అలంకరించి విగ్రహాన్ని ఓ పళ్ళెంలో పెట్టుకుని పళ్ళెంలో పెట్టి జీడిపప్పుతో అభిషేకం చాలా మంచిది. నైవేద్యం కూడా జీడిపప్పే. సాయంకాలం వేళ బాగా అమ్మవారికి ధూపం ఇచ్చి ఆ తర్వాత అమ్మవారి యొక్క విగ్రహాన్ని కానీ శ్రీచక్రాన్ని కానీ భక్తితో కుంకుమతో పూజించాలి. అష్టమి నాడు దధ్యన్నం పాయసం పెట్టి తీరాలి అని శాస్త్రం. అమ్మవారి యొక్క కథ తప్పక వినాలి. దుర్గాష్టమి నాడు గారెల దండ వేయటం అనే ఒక సంప్రదాయం కూడా పూర్వకాలంలో ఉండేది. ఆ 9 సంఖ్యతోటి ఒక దండ కిందకు వచ్చి అమ్మవారికి మెడలో వేసి సాయంకాలం పూజ అయ్యే సమయంలో ఆ దండ తీసి అందరికీ పంచిపెట్టడం చాలా మంచిది. ఈరోజు తప్పక వినవలసిన ఒక కథ ఉన్నది. హిరణ్యకశిపుల్లో రెండో వాడు హిరణ్యాక్షుడు. ఈ హిరణ్యాక్షుడు శ్రీమన్నారాయణుడు వరాహ రూపంలో తన దగ్గరికి రాగా ఆయనతో యుద్ధం చేసి చచ్చిపోయాడు. ఆ హిరణ్యాక్షుడు కొడుకుల్లో ఒకడి పేరు రురువు. ఈ రురువు కొడుకుల్లో ఒకడు దుర్గముడు అని పేరు కలిగినవాడు. ఈ పాపాత్ముడి దగ్గరికి ఒకనాడు కొంతమంది రాక్షసులు వచ్చి, దుర్గమా నువ్వెంత పరాక్రమవంతుడివైతే మాత్రం ఉపయోగం ఉంది, జాతికి ఉపయోగపడకపోతే అన్నారు. వాడు తెల్లబోయాడు. మన జాతికి నేను ఉపయోగపడడం లేదంటే ఏం ఉపయోగపడుతున్నావు? మన వంశాలను ఎప్పటికప్పుడు దేవతలు నాశనం చేస్తున్నారు. ఇలా చచ్చిపోతున్న మన వాళ్ళని రక్షించడానికి నువ్వు నీ వంతు సాయం ఏం చేసావని అడిగితే అప్పుడు వాడు నన్ను ఏం చేయమంటారన్నాడు. నువ్వు బ్రహ్మ గురించి తపస్సు చేయి, గొప్ప వరాలు పొందు. ఆ వరాలతోటి దేవతలందరినీ చీల్చి చెండాడి ఋషుల్ని నాశనం చేసి ధర్మం నాశనం చేసి మన రాక్షస జాతిని అభివృద్ధి చెయ్యి అనగానే వీడి శభాషని మహాతపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై నీకేం వరం కావాలో కోరుకో అంటే, ఈ 3 లోకాలలో వేదములు చదువుకున్నటువంటి వాళ్ళు తమ వేదాలు మర్చిపోవాలి, ఆ మంత్రాలు నాకు మాత్రమే గుర్తుండాలి, ఇంకెవరికి గుర్తుండకూడదు ఇచ్చాడు కదా. తథాస్తు అన్నాడు. ఎప్పుడైతే విప్రులంతా వేదమంత్రాలు మర్చిపోయారో, యజ్ఞాలు ఆగిపోయాయో, దాంతో దేవతలు చిక్కిపోయారు, లోకమంతా భయంకరమైన క్షామం వచ్చి పడింది. లక్షలు కోట్లు జీవులు క్రమక్రమంగా నశించిపోవడం మొదలుపెట్టారు. అందరూ చచ్చిపోవడం మొదలుపెట్టారు. అమ్మవారిని ప్రార్థిస్తే అమ్మే మనల్ని కాపాడుతున్నారు కానీ అంతా అతి కష్టం మీద ఓపిక తెచ్చుకుని హిమాలయ పర్వతాలకు వెళ్ళారు. అమ్మ భయంకరమైన సంకటంలో ఉన్నాం, నిన్ను స్తోత్రం చేయడానికి కూడా మా దగ్గర వేదమంత్రాలు లేవు, ఏదో తోచిన వాటిలో ఈ 4 ఉన్నాయి కాబట్టి మాట్లాడగలుగుతున్నాం అని పరిపరి విధాలుగా ప్రార్థిస్తే అమ్మవారు ఆనందపడిపోయి ఎదురుగుండా ప్రత్యక్షమయ్యింది. రకరకాలైనటువంటి కూరగాయలు చేతిలో ధరించింది. రకరకాలైనటువంటి పదార్థాలతో భోజనం పెట్టిందిట. ఆ భోజనాలు తిని ఫలాలు తిని వాడు ఓపిక తెచ్చుకున్నాక అప్పుడు అమ్మన్నది, నాకు తెలుసు ఈ బ్రహ్మదేవుడు తొందరపడి ఆ దుర్గముడు అనేవాడికి హిరణ్యాక్షుడి యొక్క మనవడికి వరాలు ఇచ్చాడు. ఇప్పుడు ఆ దుర్గముడిని సంహరించి తిరిగి నేను పూర్వ వ్యవస్థ ఏర్పాటు చేస్తాను. ఇప్పుడు అమ్మవారిని దేవతలంతా అన్నారు, అనేక రకాల పదార్థాలతో మా అందరికీ భోజనం పెట్టి మా కడుపు నింపిన తల్లి నుంచి నువ్వు శాకంభరి అన్నారట. ఈ విధంగా శాకంభరి అయ్యింది. ఇప్పుడు వీళ్ళంతా సంతోషంతో జయహోమాత మమ్మల్ని రక్షించేవంటూ ఉండగా అమ్మవారు ఒక్కసారి హుంకారం చేసింది. ఆ శబ్దానికి ఈ దేవతల యొక్క కోలాహలం, అమ్మవారి యొక్క సింహనాదం ఇవి విన్న దుర్గముడు ఎక్కడ నుంచిరా శబ్దం వస్తోంది అని దూతల్ని పంపాడు. ఆ దూతలు వచ్చి ఎవరో ఒక ఆశ్చర్యకరమైన సుందరీమణి ఓ సింహం మీద ఉన్నది, ఆవిడ నీలంగా ఉంది కానీ పరమ సౌందర్యవతి, 8 చేతులు ధరించింది, రకరకాల పిండి వంటలతో దేవతలకి భోజనం పెట్టింది, ఋషులకు భోజనం పెట్టింది, ఈ చచ్చిపోతున్న ప్రజల్ని కాపాడింది. అబ్బా ఏమి సౌందర్యం ఆవిడది అనగా, అలాంటి సుందరీమణిని నేను పెళ్లి చేసుకుని నా సింహాసనం మీద పక్కన పట్టపురాణిగా పెట్టుకుంటాను అంటూ వాడు తన సైన్యంతో వచ్చి ఆవిడ మీద యుద్ధానికి వచ్చాడు. ఘోర యుద్ధం జరిగింది. అప్పుడు అమ్మవారు ఒక్కసారిగా బంగారపు రంగులోకి తన శరీరాన్ని మార్చుకున్నది. తన శరీరం నుంచి కొన్ని అద్భుత శక్తులు సృష్టించింది. ఆ శక్తులే 10 విధ మహావిద్యలు అని పిలువబడ్డాయి. 32 శక్తులు, 10 విద్యలు, 32 + 10 42 రకాల శక్తులు పుట్టుకొచ్చాయి. ఇవన్నీ కలిసి దుర్గమాసురుణ్ణి వాడి సైన్యాన్ని చితకొట్టి పారేశాయి. దుర్గముడు అమ్మవారు, ఎరా మూర్ఖుడా, ఇప్పటికైనా దేవతలకి క్షమార్పణ చెప్పి వారి వేదాలు వారికి ఇచ్చేసి నీ వరాన్ని ఉపసంహరించుకుని పాతాళానికి పోతే బతుకుతావు, లేదా నీ అంతం చూస్తానంటే వాడు మూర్ఖుడు కదా, నిన్ను బంధించి పెళ్లి చేసుకుంటానంటూ మీదకు యుద్ధానికి వచ్చాడు. అప్పుడు అమ్మవారు తీవ్రమైన ఖడ్గంతో వాడి తల నరికి అవతల పారేసింది. వాడు చావగానే బ్రహ్మవాడికి ఇచ్చిన వరం పోయింది. దాంతో ఋషులందరికీ దేవతలకి తిరిగి వేదాలు వచ్చేసాయి. దుర్గమాసురుడిని సంహరించిన నువ్వు ఈ రోజు నుంచి దుర్గా అనే పేరుతో మా పూజలు అందుకో అన్నారు.
నేను కూడా దుర్గముణ్ణి చంపటం వల్ల ఈ రోజు నుంచి దుర్గా అనే పేరు ధరిస్తాను. అష్టమి నాడు ఆ దుర్మార్గుని చంపారు కనుక నా పేరు మీదుగా ఈ అష్టమికి దుర్గాష్టమి అని పేరు వచ్చుగాక. ఆ రోజు స్థలారా స్నానం చేసి నా విగ్రహాన్ని యథాశక్తిగా పంచామృతాలతో అభిషేకించి నన్ను కుంకుమతో పూజించి ఈ కథని భక్తి శ్రద్ధలతో విని ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టి నైవేద్యం పెట్టి కథాక్షతలు శిరస్సున వేసుకున్నటువంటి వాడికి ఏ విధమైన పీడ ఉండదు, సకల పీడలు తొలగిస్తాను అని అమ్మవారు స్వయముగా వరం ఇచ్చింది. ఈరోజు తులసీ దళాలు, నిమ్మకాయలు, దానిమ్మకాయ ఒక్క దానిమ్మకాయన నైవేద్యంగా పెడితే ఇంట్లో పిల్లలకి దంత సంబంధ రోగాలు, ముఖ సంబంధమైన రోగాలు తొలగిపోతాయి. దుర్గాష్టమి నాడు అమ్మని పూజించిన వాడు అష్ట కష్టాల నుంచి విముక్తి పొందుతాడని, మంచి విశిష్టమైనటువంటి పాండిత్యం పొందుతాడని, శరీరం విడిచిపెట్టిన తర్వాత అమ్మవారి సన్నిధానానికి వెడతాడని దేవీ భాగవతం చెబుతున్నది.